హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇప్పుడే అందిన వార్త అండి. కొట్టుకున్న ఎమ్మెల్యేలు తీవ్ర కోపంలో సీఎం జగన్ అయితే చూస్తాం. సో అసలు కొట్టుకున్నాం లేదా అసలు ఏం జరిగింది, అక్కడ వాతావరణం ఏమిటి అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ ముందుగా అయితే మీరు పొందగలుగుతారు. ఆలస్యం చేయకుండా మనం అయితే వివరాలకైతే వెళ్ళిపోదాం. ఒంగోలు వైసీపీ నేతలు బరి తెగించారని అయితే అంటున్నారు. ఓటమి భయంతో ప్రచారం పేరుతో ప్రజల ఇంటికి వెళ్ళి మరి ఈ విధంగా దాడులకైతే తెగబడ్డారు అనైతే అంటున్నారు. వైసీపీ ప్రచారంలో వాలంటీర్ ఉందని ఫోటో తీసే ప్రయత్నం చేసిన సామాన్య కుటుంబంపై నేతలు వారి అనుచరులు ప్రతాపం చూపారు. విషయం తెలిసిన అందరూ ఇదేం తీరు అని అయితే మండిపడుతూ ఉన్నారు. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక నగరంలోని 37వ డివిజన్ సమతానగర్లో బుధవారం రాత్రి వైసీపీ శ్రేణులు ఎన్నికల ప్రచారం అయితే నిర్వహించారండి. సో ఈ సందర్భంగా సమతానగర్ మొదటి లైన్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్యశ్రీరెడ్డి ఇంటికి వెళ్ళి ఓట్లను అభ్యర్థించడం ప్రారంభించారు. ఆ డివిజన్లో కార్పొరేటర్ గోలి వెంకటేశ్వరమ్మ, ఆమె భర్త అయిన వైసీపీ బీసీ నాయకుడు తిరుపతిరావు కార్యక్రమానికి నేతృత్వం వహించారు. అందులో భాగంగా హిమశ్రీ అపార్ట్మెంట్లోని 2వ అంతస్తులో నివాసం ఉంటున్న చప్పిడి ప్రభావతి ఇంటికి వెళ్లిన వైసీపీ శ్రేణులు ఓట్లను అభ్యర్థించారు. అయితే ఈ ప్రచారంలో వాలంటీర్ సుజనాప్రియ పాల్గొనడంతో ఆమె రావటం ఏమిటి అని ప్రభావతి కుటుంబ సభ్యులు ప్రశ్నించారండి. దీంతో అవమానంగా భావించిన వైసీపీ యువజన నాయకుడు గంటా రామానాయుడు, గోలి తిరుపతిరావు, కళ్యాణ్ రెడ్డిలతో పాటుగా మరికొందరు ప్రభావతి కుటుంబ సభ్యులపై అయితే దాడి చేశారు. అనంతరం కిందికి వచ్చి మిగతా వాళ్ళ ఇళ్లలో ప్రచారానికి అయితే వెళ్లారు. దాడి విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకుడు మేడి కొండ మోహన్ రావు అపార్ట్మెంట్ వద్దకు చేరుకొని ఆవేశంతో ఊగిపోయిన వైసీపీ శ్రేణులు 30 మంది ఒక్కసారిగా ఆయనపై దాడి చేశారండి. నడి రోడ్డుపై పడేసి కొట్టారు. స్థానికులు సర్ది చెప్పబోయినా వినిపించుకోకుండా వారిపైన అయితే విధంగా దాడికి దిగారండి. సో దీంతో ఆ వీధి అంతా కూడా ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.